ఉన్న ప్రకృతిని చూసి ఇటువైపు ఏదైతే నేను నాది అనుకునేటువంటి దేహం లోపల ఉన్న ప్రకృతిని చూస్తే పెద్ద తేడా ఏం లేదండి. విచారణ చేయండి ఒకసారి. మరణం 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 అంటారు కదా, చనిపోవడం అంటే ఏంటి? 5 పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారు. గాలి ఆగిపోతే ఈ గాలి మహాప్రాణంలో కలుస్తుంది. లోపల టెంపరేచర్ పడిపోతుంది, చనిపోగానే చల్లగా అయిపోతుంది, కొయ్యబారిపోతుంది శరీరం. అంటే లోపల ఉన్నటువంటి ఉష్ణం మహా ఉష్ణంలో అగ్నిలో కలిసిపోతుంది. అలాగని వదిలేండి శరీరాన్ని, అలా ఉబ్బుతుంది 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 ఉబ్బుతుంది, పితిలిపోతుంది. ఆ తర్వాత ఇలా బద్దలైపోతుంది చర్మం అంతా. లోపల ఉన్నటువంటి రసాలు అవి ఇవి జల ప్రకృతి అంతా కూడా నీళ్ళలో కలిసిపోతుంది. అలా వదిలేస్తే కొంతకాలానికి మాంసం ఎముకలన్నింటినీ ఆ భూమి తన తత్వాన్ని అలా తినేస్తుంది. గాలి గాలిలో, అగ్ని అగ్నిలో, జలం జలంలో, మాంసము భూమిలో అన్నీ కలిసిపోతుంది. ఆకాశం ఆకాశంలో, పంచభూతాలతో ఈ పెద్ద బిజినెస్ జరుగుతుంది. 5 పార్ట్నర్స్. మరణం అంటే ఏంటి? 5 పార్ట్నర్స్ విడిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బిజినెస్ ఏమవుతుంది? దట్స్ ఇట్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఆలోచించండి ఒకసారి, ఆ ఓరియంటేషన్కి ఒకసారి వెళ్ళండి. కాబట్టి బయట ఉన్న ప్రకృతికి లోపలున్న ప్రకృతికి ఏమీ తేడా లేదు. కానీ లోపలున్న ప్రకృతిని బయటున్న ప్రకృతిని వేరు చేసేలా ఈ చర్మం అనే ఒక అడ్డు గోడ ఒకటి పెట్టడం వల్ల ఈ పరిస్థితి, ఈ రూపం ఉండడం వల్ల ఇది నాది అనే ఓరియంటేషన్ వచ్చేసింది. ఈ రూపము, దీనికో పేరు గుర్తుపెట్టుకోండి, నామరూపాలు. ఈ పేరు ఎప్పుడు ఇచ్చారండి దీనికి? పుట్టకముందే పెట్టేశారా? పుట్టకముందే పెట్టాలంటే లోపల ఆడ మగ ఏమి తెలియకుండా సుబ్బారావు అని పెడితే సుబ్బమ్మ పుట్టుకొస్తే ఏం చేస్తాం? ఒకవేళ సుబ్బలక్ష్మి అని పెట్టుకున్నారనుకోండి, ఇష్టమే. ఇప్పుడు సుబ్బారావు పుట్టుకొస్తే ఏం చేస్తాం? కాబట్టి లోపల పేరు పెట్టలేదు, వాళ్ళకే తెలిసి ఏడవలేదు ఏమిటో ఏమొస్తుందో బయటికి, ఏదొచ్చి పడుతుందో భూమి మీదకని. వచ్చిన తర్వాత 10 రోజుల దాకా వెయిట్ చేశారు. ఎందుకు తెలుసండి? ఇదంతా సైన్స్. 10 రోజుల తర్వాత పేరు పెట్టాలి. ముందే పెట్టేచ్చు. అమెరికాలో ఏంటంటే ఇంకా పుట్టబోతాడనగా 2 నిమిషాల ముందే చెప్పాలి పేరు. వాళ్ళకి ఏదో డిసైడ్ చేసి చెప్పాలి. ఎందుకని? అప్పుడే వాడికి ఈ ట్యాగ్ కట్టేస్తారు అక్కడ. లేకపోతే ఈ పిల్లలంతా ఒక దాంట్లో పడేస్తారు, ఒక తొట్టులో పడేస్తారు. అక్కడ ఈ టొమాటాలు తొట్టులో పడేసినట్టు ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి పడేస్తారు. మన పిల్లాడని తెలియాలంటే ఈ ట్యాగ్ అనమాట, సుదర్శనం కడతారనమాట వాళ్ళు ముందే. అక్కడ అది సంస్కృతి. మన వాళ్ళు 10 రోజుల దాకా పేరు పెట్టనివ్వరు. ఎందుకు తెలుసా అండి? ఈ శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఇది ఫారిన్ ప్లేస్, దానికి ఇది సర్వైవ్ అవ్వాలి, స్వయంగా నిలబడాలి. ఇంతకుముందు తల్లి అన్నీ చేసి పెట్టేది లోపల, ఆ గర్భంలో ప్రకృతి అన్నీ చూసుకునేది. బయట అలా కుదరదు. స్వయంగా నిలబడగలిగే శక్తి రావాలి, దాని గాలి అది పీల్చుకోవాలి, దాని ఉనికి దాని బ్రతుకు అది కొనసాగించే స్థితి రావడానికి 9 రోజులు పడుతుంది. 9 నెలలు గర్భంలో పడితే 9 రోజులు కనీసం భూమి మీద పడుతుంది. అది నిలబడిందని అంటే 90 ఏళ్లకి దానికి వారంటీ గ్యారంటీ కొంతవరకు ఉంటుంది. అంటే పక్కా కాదు, 90 ఏళ్ళు. 9 నెలలు గర్భంలో 9 రోజులు భూమి మీద ఉండగలిగితే అప్పుడు 90 ఏళ్ళకి ఇంకా ఓకే. ఈ మధ్యలో ప్రారంభం పోతే 9 రోజులకు పోవచ్చు, లేకపోతే సంవత్సరంకి పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి 9 రోజుల తర్వాత 10వ రోజు అంతా శుద్ధి అయిన తర్వాత బారసాల పెట్టుకుంటారు. అది బారసాల అంటారు, తప్పది బాలసార. బారసాల బారు, BAR బార్ కాదు. కాబట్టి ఇక్కడ పేరు అప్పుడు పెడతారు. అంటే ముందు లేదుగా నాకు ఆ పేరు, తర్వాత వచ్చింది. ఈ రూపం ముందు లేదుగా, తర్వాత వచ్చింది. ఈ ఆలోచన రాదు మనిషికి, రానివ్వదు కూడా. ఎందుకని? అంత థిక్గా ఉంది ఇగ్నరెన్స్. ఈ నామరూపాలకే పరిమితమై, నేనంటే ఈ రూపం, నేనంటే ఈ పేరు, అంతే పరిమితమైపోయాం. దీన్ని ఎంత కొట్టినా ఇది పగలది ఈ భావాలు. ఎందుకని? మనం ఊరికినే మాటలు వాక్యాలు వెళ్ళవేసుకుంటూ పోతున్నాం. ఇదంతా నామరూపాలంట, ఇదంతా మిథ్య అంట, అవంట ఇవంట, దీనికి కవితలు కవిత్వాలు, గందరగోళాలు. పోవండి, అంత త్వరగా పోతాయి అవి. దీనికి విచారణ కావాలి. నేను చెప్పడం వల్ల మీకు పోదు, నేను చెప్పే ప్రతి మాటని విని విచారణ చేస్తే పోతుంది. ఆ విచారణ మనం చెయ్యాలి. అందుకనే ఇక్కడంటారు రమణ మహర్షి వారు, కర్మ కింపరం కర్మ తజ్జడం. ఎంత ఎంఫసిస్ చూడండి ఇక్కడ. అసలు మొదటిది 2వ శ్లోకం పక్కాగా అర్థమైతే ఇంకా 7-8 శ్లోకాలు హాయిగా ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. అందుకని నేను ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను ఇక్కడ మీకు చెప్పడానికి, ఎక్కువ అంటే యాంగిల్స్ తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒక మనిషి తన అజ్ఞానాన్ని గుర్తించగలిగితే
ఏ అజ్ఞానమైతే మేలుకోగానే నన్నుగా ఉంచనివ్వకుండా వెంటాడిస్తుందో, పరుగులు తీయిస్తుందో, మళ్ళీ అది మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం పడిపోగానే మళ్ళీ నేను నా స్వస్థలానికి వెళుతున్నాను. ఎవడు లేస్తే అందరం ఉరుకులు పరుగులు కింద తిరుగుతున్నామో, ఎవరు పడిపోతే మళ్ళీ యథార్థ స్థితిలో ఉంటున్నామో అదే అజ్ఞానం. అందుకనే మన శాస్త్రకారులు కూడా అంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా బాధతో పడుకున్నాడు, వినండి, చాలా దుఃఖం, చాలా బాధ, బెంగతో, ఏమిటో రేపేమిటో అప్పుల వాళ్ళందరూ వస్తారు, ఏమవుతుందో నా బతుకు, వాళ్ళు పీకలు పట్టుకుంటారు, నా పరిస్థితి ఏంటి, రేపు నేను చాలా ఇబ్బందుల్లో పడతాను, ఏమిటో నా భార్య పిల్లలకి ఏం చెప్పుకోవాలో తెలియకుండా టెన్షన్తో పడుకున్నాడు. వాడికి టెన్షన్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? రేపు పొద్దున్న లేస్తే ఒకవేళ ఆ మనస్సు లేవలేదు, ప్రాణం ఆగిపోయింది, అప్పుల వాళ్ళందరూ వస్తారు, వీడికేమిటి? భార్య పిల్లలు ఏమనుకుంటే వీడికేంటి? లోకం ఏమనుకుంటే వీడికేంటి? ఏం సంబంధం లేదు. అందుకనే వాడు అన్నాడు, నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను ఏడిచాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడిచింది, కాబట్టి నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్ అన్నాడు. ఇప్పుడు వీడు లేస్తే మళ్ళీ ఇన్ని ఆలోచనలు వచ్చేస్తే, అబ్బో లేచాడు, 6 గంటలకు లేచాడు అనుకోండి, ఏదో మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు అనుకోండి, మనం ఎవరో కొట్టి లేపినట్టు లేచి, అబ్బో వీడు వస్తాడు, ఇప్పుడు అప్పారావు వస్తాడు ఉదయాన్నే, వాడికి ఏం చెప్పాలి, తర్వాత సుబ్బారావు వస్తాడు, వాడికి ఏం చెప్పాలి, వీళ్ళందరూ ఇంటి మీదకి వస్తారు, నిన్న చెప్పేశారు వాళ్ళు వస్తాం, ఇంటి దగ్గరకు వచ్చి తేల్చుకుంటామని. మా భార్య పిల్లలకి తెలిసిపోతుంది, మా అత్తగారు మామగారికి తెలిసిపోతుంది, మా పుట్టింట్లో తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, వీధంతా తెలుస్తుంది, ఏమైపోతానో టెన్షన్ పడతాడు. వాళ్ళు వీళ్ళు లేవలేదనుకోండి, ఎవరికి టెన్షన్లు? వాళ్ళకి. వీడు ఎలా ఉంటాడు? నో మెన్షన్, నో టెన్షన్, హాయిగా. వాడు చూడండి ఎలా ఉంటాడు, హాయిగా నిబ్బరంగా ఉంటాడు. వీడు వస్తాడు అప్పారావు వచ్చి, ఏవయా పుల్లయ్యా ఇలా పోయావుంటే, వీడు ఎన్ని ఏడిస్తే మటుకు వాడు ఎలా ఉంటాడు, హాయిగా హాయ్. ఈవిడ వస్తుంది, ఏమండి మమ్మల్ని ఇలా వదిలేసిపోయారు ఏమిటండి, వీళ్ళందరికీ అరేసిపోయారు ఏంటి మమ్మల్ని, వాడు అలా ఉంటాడు. పిల్లలు వస్తారు, డాడీ ఎక్కడికి వెళ్ళిపోయావు, నో ఆన్సర్, బికాస్ నో క్వశ్చన్స్, దట్స్ ఇట్. ఇంకేం డౌట్ లేవు, ఒకటే డౌట్, ఇంకేంటి డౌట్, ఇంకేంటి, ఏం క్వశ్చన్ ఆన్సర్స్ ఏమిటి, అక్కడ ఏం మొత్తుకుంటే ఏమిటి వస్తుంది, ఫినిష్. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అప్పారావో వాళ్ళు, మేము ఒప్పుకోపు పట్టుకుపో, వీడికి ఇదొక కర్మ, ఇప్పుడు వీడి పట్టుకెళ్ళి ఇప్పుడు ఇక తద్దినం శ్రాద్ధం పిండా కూడా వీడి పెట్టుకు తిరగాలి సంవత్సరం పొడుగుతా. ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు పెట్టు కూర్చుంటాడు. లేస్తే జంజాటం, లేవకపోతే వీడు లేచాడండి, లేవలేదు, ఏదో వీడిని లేపి కూర్చోబెట్టింది. లేచినప్పటి నుంచి మళ్ళీ ఆలోచనలు. ఏమిటండి లేపుతుంది వాడిని? మనస్సు మేలుకొని వీడిని లేపి కూర్చోబెట్టింది. ఇంకా అక్కడి నుంచి వీడి ఆరాటం పోరాటం. కాబట్టి మన శాస్త్రకారులు అంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇప్పుడు మన ఋషులు కానీ మన తత్వవేత్తలు కానీ చూడండి, బయట ఉండేటువంటి వస్తువుల మీద పరిశోధన చేయలేదు, లోపల ఉండేటువంటి పరికరాల మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఇది గులాబీ పువ్వు, చాలా బాగుంది, కానీ ఇది గులాబీ పువ్వు అని ఏది గుర్తిస్తుందో దాని మీద పరిశోధన చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? గులాబీ పువ్వు మీద పరిశోధన చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేశారు? గులాబీ పువ్వుని గుర్తించే దాని మీద పరిశోధన చేశారు. కాబట్టి మనకు శాశ్వత పరిష్కారం లభించింది, వాళ్ళకి తాత్కాలికమైన పరిష్కారమే లభిస్తుంది. మనకు లక్ష్యం కలుగుతుంది, లక్ష్య సిద్ధి నెరవేరుతుంది, వాళ్ళు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేరు. మనం వస్తువుల మీద పరిశోధన చేస్తే అంతే పరిస్థితి, కానీ మన ఋషులు వాస్తవం మీద పరిశోధన చేశారు. వాళ్ళు పదార్థం మీద పరిశోధన చేశారు, మన వాళ్ళు యథార్థం మీద పరిశోధన చేశారు. వాళ్ళు రూపాల మీద పరిశోధన చేశారు, మన వాళ్ళు స్వరూపం మీద పరిశోధన చేశారు. ఇది తేడా. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడర్న్ సైంటిస్ట్స్ అండ్ ఇండియన్ సైంటిస్ట్స్. భారతీయ తత్వవేత్తలు, పాశ్చాత్య తత్వవేత్తలు, ఇద్దరు తత్వవేత్తలే. వాళ్ళు పదార్థం యొక్క తత్వాన్ని తెలుసుకుంటామని బయలుదేరారు, ఎక్కడికి ఇంకా చేరుకోలేదు వాళ్ళు. భారతీయ తత్వవేత్తలు యథార్థం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నారు, చేరుకున్నారు.
అందుకనే ఋషి అయి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ భారతదేశంలో పుడితే ఋషి, అమెరికాలో పుడితే బుష్. ఇక్కడ ఋషి, అక్కడ బుష్, అంతే. అక్కడ బుషి, ఇక్కడ ఋషి, తేడా ఏం లేదు. ఇంకొక వట్రసుడు, ఇంకొక అరుకారం, అంతే. మన వాళ్ళ ఓరియంటేషన్ అది. అందుకనే అజ్ఞానమే సమస్తానికి కారణం. అస్యా అనర్థహేతో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే. ఇప్పుడు ఆలోచించండి, ఆ అజ్ఞానం వల్ల లోపల వెలితి, ఆ పరిపూర్ణత పోయింది, ఆ హాయి, ఆ కంప్లీట్నెస్ పోయింది. ఆ నిద్రలో ఎందుకు హాయిగా ఉన్నారో తెలుసండి? ఏ వెలితి లేదు, ఏ ద్వైతం లేదు, ఏ భేదం లేదు, కంప్లీట్గా ఉంది ఆ నిద్ర. ఇట్ ఈస్ నాట్ ఇన్కంప్లీట్. ఇఫ్ యువర్ స్లీప్ ఆల్సో ఇన్కంప్లీట్, దెన్ యు ఆర్ డిస్టర్బ్డ్. బికాజ్ యు ఆర్ హ్యాపీ. మీరు తేటగా ఎందుకున్నారు, ఫ్రెష్గా ఎందుకున్నారంటే బికాజ్ యువర్ స్లీప్ ఈజ్ కంప్లీట్. ఆ కంప్లీట్నెస్ని అక్కడ మనం అనుభూతి పొందామండి. మన పూర్ణత్వాన్ని, మన పరిపూర్ణ స్థితిని మనం అనుభూతి పొందాం. కాబట్టి బికాజ్ మై స్లీప్ ఈజ్ కంప్లీట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫ్రెష్. ఇఫ్ మై స్లీప్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్కంప్లీట్, దెన్ ఐఎమ్ ఏ డిస్టర్బ్డ్ ఫెలో కదా. కాబట్టి నాలో ఆ ఇన్కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అది అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ అజ్ఞానం వల్ల వెలితి. మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? కంప్లీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి కెలుక్కుంటూ ఉండడమే, పడుకుని ఈడేంటి, అదేంటి, ఇలాగేంటి ఆలోచన చేస్తూ ఉండండి, నిద్ర పట్టదు. మీరు అన్నీ పడేసేయండి, హాయిగా యువర్ స్లీప్ విల్ బీ కంప్లీట్. కంప్లీట్నెస్కి ఏమీ చేసుకోక్కర్లేదు, కెలుక్కోకుండా ఉంటే చాలా, అది కంప్లీట్గా ఉంటుంది. కెలుగుతూ ఉంటే ఇన్కంప్లీట్నెస్, అంతే కదా. ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, ఈ నీళ్ళని ఖండించాలనుకోండి ఏం చేయాలి? మధ్యలో కర్ర పెట్టారనుకోండి, గ్యాప్ ఏర్పడుతుంది. కర్ర తీసేస్తే మళ్ళీ కంప్లీట్, గ్యాప్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోపల కంప్లీట్గా ఉన్నటువంటి మన స్థితిలో ఒక కర్ర పెట్టి పొడుస్తున్నాం. ఎవరినో ఒకరిని చొప్పిస్తాం లోపల, వాడు వెళ్ళి కూర్చుంటే ఇంకా ఇన్కంప్లీట్. ఇంకా వాడి గురించి పెద్ద డిస్కషన్, లేకపోతే దేని గురించైనా ఆలోచన వస్తే దాని మీద మన కంప్లీట్నెస్ పోతుంది. వీఆర్ ఇన్కంప్లీట్. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఆలోచన బయలుదేరినా అది కంప్లీట్నెస్ని ఛేదిస్తుంది, గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అందుకనే పతంజలి మహర్షి అంటారు, యోగః చిత్తవృత్తి నిరోధః. అక్కడికి వెళ్ళాడు ఆయన. కాబట్టి అసలు ఆలోచనే లేకుండా చేసుకో, నువ్వు కంప్లీట్. కానీ మన శాస్త్రం ఒప్పుకోదు. పతంజలి మహర్షి అక్కడ వరకు వెళ్ళారంతే. అదే పర్మనెంట్ అనుకోకండి, అదే అల్టిమేట్ అనుకోకండి. శంకరులు ఒప్పుకోరు దాన్ని. ఏమయ్యా, మనిషి అలాగా నిద్ర మేలుకోకుండా ఉండడు కదా, పడుకున్నవాడు లేవకుండా ఉండడు కదా. లేచాడు అంటే గ్యాప్ వచ్చిందే కదా. గ్యాప్ వచ్చింది అంటే వెలితి, వెలితిని పూరించుకుందానికి కోరిక, కోరికకు మళ్ళీ కర్మ, కర్మకు మళ్ళీ ఫలం. అది రాగానే వెలితి పూడినట్లు భావన, మళ్ళీ వెలితి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కోరిక, మళ్ళీ కర్మ, మళ్ళీ ఫలం. గ్యాప్ పూడినట్టు ఉంటుంది, తాత్కాలికంగా ఉపశమనం. మళ్ళీ గ్యాప్ కంటిన్యూ అవుతుంది, వెలితి, మళ్ళీ కోరిక, మళ్ళీ కర్మ, మళ్ళీ ఫలం. ఈ ప్రాసెస్ని దీన్ని ఆపొద్దు. అసలు దీన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటూ వాస్తవం దగ్గరికి వెళదాం. కాబట్టి వెలితిని పూరించుకోవడం, దానికోసం కోరుకోవడం, కోరుకున్నాం కనుక దానికి కర్మ చేయడం, కర్మ చేశాం కనుక ఫలం గురించి ఎదురు చూడడం, ఫలం వచ్చింది కనుక ఇప్పుడు సంతృప్తిగా ఉండడం, బాగానే ఉంది. కానీ ఈ ఫలం ఏమిటి? అందుకనే ఇక్కడ అంటారు, కర్మ కింపరం కర్మ తజ్జడం. ఈ కర్మ జడం. జడం అంటే ఏంటంటే రెండు అర్థాలు ఉన్నాయి. కర్తృ అధీనం కర్మ, నేను చేస్తేనే కర్మ అవుతుంది, అంతేనా కాదా? ఈ గులాబీ పువ్వు నేను తీసుకుని మీకు ఇచ్చాను అనుకోండి, నేనేం చేశాను? ఇప్పుడు ఇవ్వడం అనే కర్మ చేశాను. నేను ఇవ్వకుండా ఈ గులాబీ పువ్వు మీ దగ్గరికి వచ్చేస్తుందా? రాదు. ఎందుకని? ఈ వస్తువు జడం, ఇది కదలలేదు. మీరు అక్కడ కూర్చోన్నారు, ఇది రాదు. అదే ఈ జడమైన వస్తువుని నేను తీసుకుని కర్తగా మిమ్మల్ని పిలిచి ఇది మీ చేతిలో పెడతాను. కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనే కర్మకు కర్త ఎవరు? నేను. ఇవ్వడం అనే క్రియ తనంత తానుగా జరగదు, ఇవ్వబడదు. ఆ పువ్వు తనంత తానుగా వచ్చి మీ మీద పడదు. కాబట్టి ఈ లోకంలో ఏ కర్మ కర్త లేకుండా జరగదు. జరుగుతుందా ఏ కర్మైనా? ఎందుకని? జడత్వాత్. కర్మ జడం, అది స్వయంగా అవ్వదు. తింటున్నాను, ఎవరండి? ఎవరు లేరు, అంతే. తినడం అనే క్రియ ఎవరు లేకుండా జరుగుతుందా? వండుతున్నాను, వండడం అనే క్రియ ఎవరు లేకుండా జరుగుతుందా? మాట్లాడుతున్నాను, ఎవరు లేకుండా మాట్లాడేస్తామా? నో, నో యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ వితౌట్ ద డూయర్.
కర్త లేకుండా ఏ కర్మ జరగదు, కర్మ జడం. ఇది ఒక యాంగిల్. అంటే ఇంకొక అర్థం ఏంటంటే అజ్ఞానం అని అర్థం. కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్త లేకుండా ఏ కర్మ జరగదు, కర్మ జడం. ఇది ఒక యాంగిల్. అంటే ఇంకొక అర్థం ఏంటంటే అజ్ఞానం అని అర్థం. కర్మ కింపరం కర్మ తజ్జడం. నువ్వు పోతే ఆ కర్మ జరగదు, నువ్వుంటేనే కర్మ జరుగుతుంది. ఆ కర్మ ప్రొడ్యూస్ చేసే ఫలం నీకెలా సుఖాన్ని ఇస్తుందయ్యా? నా మీద బేసే వచ్చింది కర్మ, అదే నాకు సుఖాన్ని ఇస్తుందా? అంటే ఎంత అవివేకంలో ఉన్నామో ఆలోచించి. నేను లేకపోతే ఆ కర్మ జరగదు, అసలు ఆ కర్మకు ఉనికే నేను. నా కర్తృత్వం లేకపోతే ఆ కర్మ జరగదు. మళ్ళీ మనం దేని మీద ఆధారపడిపోతున్నాం? ఉనికి లేని కర్మకు నేను ఉనికినే నిలబడి ఆ కర్మ చేసి దాని నుండి వచ్చిన ఫలితాన్ని నేను పొంది నేను హ్యాపీగా ఉంటానండి. ఆ ఫలం లేకపోతే నేను ఉండలేను అనుకుంటున్నామంటే కర్మ ఏంటి? అజ్ఞానం. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటనంటే కర్మ ఫండమెంటల్ ప్రాబ్లం కాదు, ఫలం ప్రాబ్లం కాదు, కోరిక ప్రాబ్లం కాదు, వెలితి ప్రాబ్లం కాదు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఆ మూలాన్ని గుర్తించకపోవడమే ప్రాబ్లం. కాబట్టి ఆ మూలం ఏంటి? అజ్ఞానం. అందుకనే శంకరులు బ్రహ్మసూత్ర భాష్యంలో అంటారు, అస్య అనర్థహేతోః ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోః విషయ విషయినోః తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోః ఇతరేతరా భావ అనుపపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యానృతే మిథినీకృత్య అహం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహారః. చాలా క్లీన్గా ఇచ్చారు ఆయన స్టేట్మెంట్. ఇది ఎంత అనలిటికల్ స్టేట్మెంట్ అంటే, ఇందులో ఎంత ఒక అనాలిసిస్ దాగుందనంటే, ఈ ఒక్క బిట్టు కనుక, ఈ ఒక్క పేరా కనుక ఒక మనిషి సరిగ్గా విచారణ చేస్తే సకలము అందులో పడిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆ పేరా అది వస్తుంది ఉపదేశసారంలో, శ్లోకాలన్నింటిలో వస్తుంది. ఆ శంకరుల యొక్క ఆ సారాంశాన్ని ఆయన గ్రహించారు, ఆయన రమణ మహర్షి. ఆయన అదే బయట పెడుతున్నారు. ఫలం బంధం కాదు, కర్మ బంధం కాదు, కోరికలు బంధం కాదు, వెలితి బంధం కాదు. కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి నన్ను బంధిస్తున్నాయో ఆ మూలాన్ని గుర్తించకపోవడమే బంధానికి కారణం. ఏమిటా మూలం? అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. చూడండి, నేను వాళ్ళ కడుపులో పుట్టాను కనుక ఆవిడ్ని అమ్మా అంటున్నాను. ఆయన వల్ల నేను ఆవిడ కడుపులోకి దూరాను కనుక ఆయన్ని నాన్న అంటున్నాను. వీడు మా అమ్మ కడుపులో పుట్టాడు కనుక నా తర్వాత వాడిని తమ్ముడు అంటున్నాను. ఈవిడ నాకంటే ముందు పుట్టింది కనుక మా అమ్మ కడుపులో ఆవిడని అక్క అంటున్నాను. అంటే నన్ను బేస్ చేసుకునే ఈ బంధాలన్నీ వచ్చాయి. అసలు నేనే లేకపోతే ఈ బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నేనంటూ పుట్టకపోతే అమ్మ అని ఎవరిని అంటాను, నాన్న అని ఎవరిని అంటాను? కాబట్టి అమ్మ అనే ఒక బంధం బయట ఉంది అని అంటే నా మీద ఆధారపడింది. కానీ నేనేమైపోతున్నాను? అమ్మ లేకపోతే నేను లేనని ఆధారపడిపోతున్నాను. అసలు అమ్మ అని బయట ఒక వస్తువు నేను పుట్టాను కనుక ఉంది. అక్క అనే ఒక వస్తువు తమ్ముడుగా నేను పుట్టాను కనుక ఉంది. తమ్ముడు అనేటువంటి వాడు బయట అన్నగా నేను వాడికంటే ముందు పుట్టాను కనుక ఉన్నాడు. నాన్న అనేటువంటి వాడు నేను పుట్టాను కనుక ఉన్నాడు. ఇదండి వేదాంతం మనకిచ్చేటువంటి థాట్. కానీ మనమేమనుకుంటున్నాం? వాళ్ళు లేకపోతే నేను లేననుకుంటున్నాం. పోనీ మీరు అన్నట్టుగా అలానే అనుకుందాం. వాళ్ళు ఒకవేళ సపోజ్ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు, మీరు వెళ్ళలేకపోయారు, ఇంట్లో ఉండిపోయారు. వాళ్ళందరూ యాక్సిడెంట్ అయిపోయారు ఎక్కడో. వీడు ఉండడా? ఇంకా వీడు వెళ్ళిపోతాడా? నో. బాధపడతాడు, ఏడుస్తాడు, రోధిస్తాడు, వాళ్ళకి చేయవలసినవన్నీ చేస్తాడు. వీడి జీవితం వీడు కొనసాగిస్తుంటాడు. ఇది సత్యం. సత్యమా కాదా? నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేననే మీ వాదన సత్యమైతే వాళ్ళు పోగానే మనం కూడా వెళ్ళిపోవాలంతే. పోరండి. ఎవడి ఉనికి వాడిదే, ఎవడి వ్యక్తిత్వం వాడిదే, ఎవడి స్థితి వాడిదే. అది గుర్తింపజేస్తుంది వేదాంత శాస్త్రం. అది మరిచిపోతున్నాం మనం. నా వల్ల వీళ్ళందరూ ఉంటున్నారు, కానీ నేనేమనుకున్నాను? వాళ్ళందరి వల్ల నేను ఉంటున్నానని. నథింగ్ డూయింగ్. ఈ ఓరియంటేషన్ ఒకసారి పెంచి చూడండి, క్లారిటీ ఇస్తుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ అందుకనే ఆ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు ఒక మనిషి నిలబడిన తర్వాత ఒక స్థాయిలో ఆలోచించండి. అందుకనే శంకర్లు నిర్వాణ షట్కంలో అంటారు,
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం న మే మృత్యుశంకా న మే జాతిభేదా పితా నైవ మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్టా చిదానందరూప శివోహం శివోహం. బయట ఎలాగైతే అమ్మ నాన్న అన్న అక్క తమ్ముడు వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు అని గుర్తించానో అంతటితో ఆగిపోదు సాధన. లోపల కూడా ఆలోచించండి. శరీరం లేకపోతే నేనేమో, ప్రాణం ఆగిపోతే నేను పోతానేమో, మనస్సు పడిపోతే నేను ఉండనేమో అనుకుంటున్నాం కదా. ఈ దేహము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా నేనుంటేనే ఉన్నాయి. నేనంటూ లేకపోతే ఇవి నిలబడలేవు. ఎందుకని? మనస్సు పడిపోయినా నిద్రలో నేనుగా ఉన్నాను. బుద్ధి పని చేయకపోయినా నేనుగా ఉంటున్నాను. శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా నేనుగానే ఉంటున్నాను. గాలి సరిగ్గా ఆడినా ఆడకపోయినా నేనుగానే ఉంటున్నాను. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు కూడా నేను కాను. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః. వాడు ఉదయం లేచి ఎరుక కలిగి శరీరంలోకి వచ్చి బాగా వ్యాపించిన తర్వాత ఏమైపోతుందనంటే, నేను స్త్రీని, అయ్యో నా చీర పక్కకు తప్పుకుందే, ఎవరన్నా చూస్తారేమో మానం గుర్తుకొస్తుంది. అసలు ఈ శరీరంలోకి వాడు వ్యాపించకపోతే, ఈ శరీరానికి కనుక ఆ స్పృహ కలక్కపోతే ఏం పడున్నా పట్టింపు లేదు, ఎవరు చూసినా పట్టింపు లేదు. ఆ మానం ఉండదు, గానం ఉండదు, ఏం ఉండదు. ఈ శారీరకమైన స్పృహ వచ్చిన తర్వాత నేను స్త్రీని, అయ్యో నాకు మానం, నేను పురుషుణ్ణి, అయ్యో నేను ఇలాంటి వాడిని. ఇవన్నీ శారీరకంగా మనం స్పృహ కలిగిన తర్వాత వచ్చే ఆలోచనలు. అసలు శరీరంతోటే మనకు ఆ స్పృహ లేనప్పుడు ఈ ఆలోచనలు లేవండి. అప్పటికీ నేనున్నాను, కానీ ఆ నేనుని గుర్తించనివ్వకుండా చేస్తుంది. ఆ యథార్థమైన నా నిజస్థితిని ఆలోచింపచేయనివ్వకుండా చేస్తుంది. ఏంటి? అజ్ఞానం. అందుకని ఇక్కడ రమణ మహర్షి ఆ అజ్ఞానమే సమస్తానికి కారణం అంటారు. ఆయన అంటారు ఇక్కడ, కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఇక్కడ ఆయన చాలా క్లియర్గా ఏమంటున్నారంటే, ఇది అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, మనిషికి మీకు ఒక కోరిక కలిగింది, తీర్చుకున్నారు, ఆపేస్తారా? అంతటితో జీవితం అయిపోయిందే? కోరికలు ఆగిపోవడం అనేది ఎక్కడా కుదరదు. సముద్రంలో అలలు ఆగిపోయినటువంటి సన్నివేశం నాకు చూపించాను. ఇప్పుడు లోపల మనస్సు అనే సముద్రం, అలలు అనేటువంటివి కోరికలు. బయట సముద్రంలో అలలు ఆగిపోతే లోపల కోరికలు ఆగిపోతాయి. అంతేకాదు, దీన్ని సముద్రంతో పోల్చారు ఆయన. అందుకనే నేను ఇక్కడ పోలుస్తున్నాను. ఆ సముద్రంలో అలలొక్కటే రావండి, పిల్ల అలలు వస్తాయి, పెద్ద అలలు వస్తాయి. బాగా చూడండి, అవి ఏమైపోతాయి తెలుసండి? ఎంత క్లీన్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ అలలు పుట్టి ఒడ్డుకు వచ్చి కొట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే మనం అనుకుంటున్నాం ఈ కోరిక తీర్చుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం. కోరిక తీర్చుకుని ఆ కోరిక ఏమైపోతుంది? లోపలే ఆ ఒడ్డుకి తగిలి పడిపోతుంది. మళ్ళీ అదే లోపలికి వెళ్ళి ఇంకో కోరిక రూపంలో బయటకు వస్తుంటుంది. ఏ నీళ్ళైతే అల రూపంలో వచ్చి ఒడ్డుకి తగిలి వెనక్కి వెళ్ళిందో, మళ్ళీ అదే నీళ్లు అలగా మారి మళ్ళీ వస్తుందో, అలాగనే లోపల ఏ ఆలోచన అయితే ఒక కోరికగా బయటకు వచ్చిందో, ఆ కోరిక తీరిన తర్వాత అది కొట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అదే ఆలోచన ఇంకో కోరిక రూపంతో బయటకు వస్తూ ఉంటుంది. ఇంతే, ఇదే జరుగుతుంది. అందుకనే కోరికలు ఆగిపోవు, అలలు ఆగిపోతాయా? అలలు ఆగిపోవాలంటే ఏం చేయాలి? సముద్రంలో ఉండే నీరంతా తీసిపాడేయాలి. కోరికలు ఆగిపోవాలంటే ఏం చేయాలి? మనస్సుని చంపేయాలి. మనస్సుని చంపుకొని బతుకుతున్నానండి అంటారు కొంతమంది. మనస్సుని చంపుకుంటే ఇంక బతకక్కర్లేదు. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది, కాంట్రడిక్టరీ, మోస్ట్ వల్నరబుల్ స్టేట్మెంట్ అది. మనస్సు చంపుకొని బ్రతుకుతున్నాను. ఇక్కడికి ఒక ఆవిడనింది, నా మనస్సు చంపుకొని వచ్చి వింటున్నానండి ఇక్కడికి. ఇది ఎందుకు మీదేంటి? ఎందుకండి బాబు ఇన్ని మాటలేంటి? మనసు చంపుకుని అంటేనండి, మా గురువుగారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారండి, కానీ మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టాలనిపించట్లేదండి.
నేను ఊరుకున్న పక్కింటి వాళ్ళు పైంటి వాళ్ళు అబ్బబ్బా ఏం చెప్తున్నాడు ఆయన కుర్ర సన్యాసి ఉతికి రేవెట్టేస్తున్నాడు, వీళ్ళు చూసొస్తే పర్లేదు, గిల్లుతున్నారు కింద మీద. అందుకనే స్వామి ఇలా వేసుకుని ఎవరైనా మా గురువు గారికి మళ్ళీ సిఐడీలు కంప్లైంట్ ఇచ్చేస్తారేమో అని బెంగ ఒకటి, అందుకని మనస్సు చంపుకొని వచ్చి వింటున్నానండి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. హ్యూమిలియేషన్. అందుకని నేను ఎప్పుడు నా దగ్గర వినేవాళ్ళని రెస్ట్రిక్ట్ చేయను. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వినండి అంటాను. ఎందుకని ఐ ఆమ్ కాన్ఫిడెంట్. నేను 2 రెళ్ళు 4 అని చెప్పి మిమ్మల్ని వదిలేశాను అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరిగ్గా చెప్పేవాడు 4 అనే చెప్తాడు. వాడి దగ్గరికి ఇదే కదా ఆయన చెప్పింది, అక్కడికి వెళ్ళి కూర్చున్నా నా దగ్గరికే వస్తారు. ఒకవేళ ఎవరైనా 4 కాదు 3 50 అన్నారనుకోండి, ఖండిస్తారు, వెళ్ళరు మళ్ళీ. ఎక్కడ చెప్పినా ఈ తాత్విక చింతన ఉంటే చాలండి. దీన్ని తగ్గించకుండా మాట్లాడగలిగే స్థితి ఉంటే చాలు, ఇంకా పెరుగుతూ ఉంటుంది మనలో క్లారిటీ. ఇది మళ్ళీ తగ్గిపోకూడదు, పడిపోకూడదు, ఫాల్ ఉండకూడదు, పడిపోకూడదు. ఈ టెంపో, ఈ ఆలోచన, ఈ విచారణ, ఈ ధార, రూట్ మారకూడదు. మళ్ళీ ఏదో పెట్టి అక్కడ పెట్టి ఇచ్చేసి అచ్చేయి, ఈ పిండి పిసుకు, లేకపోతే ఈ దీపం పెట్టు, లేకపోతే అగరవత్తులు వెలిగించు, లేకపోతే అక్కడికి వెళ్ళు, కింద పడు, ఇలా దొరలే, లేకపోతే ఈ నీళ్లు పోసుకో, ఇవి మళ్ళీ అందులోకి తీసుకెళ్లేటువంటి కాదు. ఈ విచారణ, అంతర్ముఖత, ఇంకా లోపలికి, ఇంకా లోతుకి ఆ విచారణ చేస్తూ తీసుకెళ్ళగలగాలి. అది మీరు ఎవ్వరి దగ్గర విన్నా అది పరిపూర్ణానంద చెప్పినట్టే, అది రమణ మహర్షి చెప్పినట్టే, అది శంకర్లు చెప్పినట్టే. దానికి ఒక ఉపాధి లేదు. జ్ఞానం అది నా సొంతం కాదు. ఈ జ్ఞానం నేను చెప్తున్నాను ఇది నాది, నో, ఇది ఆయన చెప్పింది. ఇది ఆయనది కాదు, శంకర్లది కాదు, పరమాత్మది, ఈశ్వర జ్ఞానం అది. ఇది ఎవరూ కూడా క్లెయిమ్ చేయడానికి లేదు. ఇది సార్వజనీనకమైంది, సార్వత్రికమైంది. ఇది అంతటా ఉంది ఈ జ్ఞానం. అందుకని నేను చెప్పగానే మీకు లోపల వెలిగిపోతుంది. అసలు మీలో లేదనుకోండి, నేను చెప్పినా ఎక్కదు, లేనిది పెట్టినా ఎక్కదు, ఉండేదాన్ని తొలగించాలనుకున్నా పోదు. కాబట్టి మీలో కూడా ఆ జ్ఞానం ఉంది, కానీ అది గుర్తుకు రానివ్వకుండా కప్పుంది. నేనేం చేస్తున్నానంటే జ్ఞానాన్ని ఇవ్వట్లేదు మీకు, ఆ జ్ఞానానికి అడ్డుగా ఉన్న వాటన్నిటిని తొలగించుకుంటూ తీస్తుంటే మీకు అబ్బా కరెక్టే లోపల ఒక ఫీలింగ్. అంటే లోపల ఎందుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది? మీలో కూడా ఆ జ్ఞానం ఉంది, కానీ అది అడ్డుగా ఉంది, ఏవో చిన్నది. నేను చేసే పని అంతా అడ్లు తొలగిస్తున్నాను అంతే. చిన్న ఎగ్జాంపుల్స్ తోటి, చిన్న ఉపమానాలతోటి ఆ అడ్లు తొలగించేటప్పటికి మీకు లోపల స్ట్రైక్ అవ్వగానే ఎంత ఒక ఎక్స్టసీ అండి, ఆనందం. చూడండి, మీరు ఆలోచించండి. లోపల ఒక అంశం అర్థం అవ్వగానే, ఇంతకు ముందు వరకు కోరికలంటే ఏవో పుడుతున్నాయి అనుకున్నానో, మన మనస్సు అనే సముద్రంలో ఆలోచన అనేటువంటి నీళ్ల నుండి ఒక కోరిక రూపం పొందుతుంది, అలగా మారుతుంది, అది వచ్చి ఒడ్డుకు కొట్టుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నీళ్లగా వెళ్ళిపోతాయి, అలగా వెళ్ళదు. మళ్ళీ అది వచ్చేటప్పుడు అలాగా వస్తుంది. అలాగనే మన లోపల ఉన్నటువంటి ఆలోచన కోరిక రూపాన్ని ధరించిన తర్వాత మనల్ని ప్రవృత్తుని చేస్తుంది. కోరిక తీర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఆ కోరిక అలాగా వదిలిపోయి అలా ఆలోచన రూపంలో డిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ అదే ఆలోచన ఇంకో కోరిక రూపాన్ని ధరించి వస్తుంది, మనల్ని వెంటాడిస్తుంది, మనల్ని పరుగులు తీస్తుంది. అది తీర్చుకున్న తర్వాత మళ్ళీ అదే కోరిక మళ్ళీ ఆలోచన రూపంలో డిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో కోరిక రూపాన్ని ధరిస్తుంది, మళ్ళీ ప్రవర్తింపజేస్తుంది, తీర్చుకుంటాం, మళ్ళీ అది ఆలోచన రూపంలో డిజాల్వ్ అవుతుంది. ఇదే ప్రాసెస్. ఇది అర్థం అవ్వగానే మనిషి ఎంతో తేలిక పడిపోతాడండి. ఎంత ఒక ఆలోచించండి. ఇక్కడ ఈ విచారణ, ఈ ధార ఒకసారి లోపల తీసుకోండి. అమేజింగ్. భార్య ఒక ఆలోచన, భర్త ఒక ఆలోచన, కొడుకు ఒక ఆలోచన. ఒకసారి భావాలు చూడండి. ఇవన్నీ వస్తాయి, మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు, ఈ మహాసముద్రం, ఈ కర్మ అనేది మహాసముద్రం. కృతి అంటే కర్మ, కృతి అనేది సప్తమి అధికరణం. కర్మ అనే శబ్దానికి డిక్లైన్ చేస్తూ పోతే కృతి అనేది సప్తమి అధికరణం. మహాఉదది, కర్మ అనేది గొప్ప సముద్రమయ్యా. ఎందుకు సముద్రంతో పోల్చారంటే, మీరు సముద్రం ఒడ్డున నిలబడ్డారనుకోండి, వినండి శ్రద్ధగా, మీకు అందులో ఏం కనపడదమ్మా, ఉట్టి తెల్లదే కనిపిస్తుంది, ఏం కనపడదు. వినండి, సముద్రం ఒడ్డున నిలబడ్డామనుకోండి, ఆ నీళ్ళు వస్తాయా, ఇలా మన కాళ్ళకు కొట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో అల వస్తుంది, కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ అల రావడం కొట్టుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రక్రియ జరుగుతుంది మనకు తెలియకుండా. ఏం తెలుసండి, మనం నిలబడి ఉండేది ఇసుక కదా, ఆ ఇసుకని కోరేస్తుంది.
కోరేసి కోరేసి కాళ్ళ కింద గ్యాప్ వచ్చి మనిషి కూడా ఇలా ఊగిపోతాడు, పడిపోయేదానికి ప్రయత్నం, పడిపోయేలా చేస్తుంది అది. అలాగని ఈ కర్మ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషిని కొట్టి 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 కోరి కృతిమహోదధౌ పతన కారణం. మీ మొహాలు ఎలా వెలిగిపోతున్నాయని అర్థమవుతుంటే. దూడ పాలు బాగా తాగుతుంది అనుకోండి, ఓ నాకేస్తుంటుంది, ఇంకా అది ఆనందంగా ఉంటుంది అన్నమాట. దూడ పాలు తాగకుండా అక్కడ మూతి పెట్టి ఇక్కడ మూతి పెడుతుంటే దానికి కూడా విసుగు వస్తుంటుంది అన్నమాట. మీకు ఆ క్లారిటీ వచ్చే కొద్దీ ఇంకా ఆనందంగా ఉంటుంది మాకు. రెండో లైన్లో అంటారు ఆయన, సరే ఈ కర్మల్ని సముద్రంతో ఎందుకు పోల్చారనంటే, అసలు వేదం రెండు రకాలు, మనకు రెండు భాగాలు. ఒకటి కర్మకాండము, రెండు జ్ఞానకాండము అని. కర్మకాండంలో మీరు చూస్తే వేదంలో ఇచ్చేయి నీకు ఫలితం వస్తుంది, అది చేయి ఫలితం వస్తుంది, అలా చేస్తే ఈ ఫలితం వస్తుంది, పుత్రకామేష్టి చేస్తే పుత్రుడు పుడతాడు, అది చేస్తే ఇది వస్తుంది, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఇంకా 1,00,000 కర్మలు చెప్పింది కర్మకాండం. ఎందుకు తెలుసండి? అది ఊరికినే చెప్పలేదు. మనిషికి పుట్టే కోరికలు 1,00,000 కనుక అక్కడ కూడా 1,00,000 కర్మలు చెప్పాను అనమాట. నీ కర్మరా బాబు, దాని ప్రతిరూపాలే ఇవని. కర్మకాండం అంతా ఇంతే. ఈ కర్మ చేయి అది వస్తుంది, ఆ కర్మ చేయి ఇది వస్తుంది, ఇలా చేయి అది వస్తుంది. ఎందుకని అలా చేయాలని ఎవడనుకుంటాడు? వీడు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలనుకుంటుంటాడు. అందుకనే వేదంలో పూర్వభాగమైన కర్మకాండం అంతా వీడి కోరికల యొక్క ప్రతిరూపాలు, దాన్ని నెరవేర్చుకునే దానికి కర్మలు అవే చెప్పారు. ఇక రెండోది జ్ఞానకాండం. అక్కడ కర్మలు కోరికలు సబ్జెక్టు వేదానికి, కర్మకాండకి. జ్ఞానకాండానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి తెలుసండి? కర్త, నా గురించి మాట్లాడుతుంది. అక్కడేమో కర్మలు ఎలా చేయాలి, ఏ కర్మ చేస్తే ఎలా వస్తుంది, నువ్వేం కోరుకున్నావు, ఇదేనా, ఇదే డిస్కషన్ అక్కడ. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, అది అయిపోతుంది, పడిపోతుంది. వ్యక్తి ప్రధానమవుతాడు, వ్యక్తి సబ్జెక్ట్ మ్యాటర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే వేదము చెప్పేటువంటి రెండో భాగమైన జ్ఞానకాండాన్ని వేదాంతము అంటున్నాం. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. వేదాంతము అంటే ఏంటి తెలుసండి అర్థం? ఉపనిషత్. ఉపనిషత్ అంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి తెలుసండి? ఆత్మవిద్య, అంటే నా గురించి మాట్లాడేది. ఉపనిషత్తులు వేదాంతము నా గురించి మాట్లాడుతుంది. వేదము నాకేం కావాలో వాటి గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి, మీకేం కావాలో వస్తువుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు మీ గురించే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. వాటి గురించి కావాలనుకుంటున్నారా? వెళ్ళండి, ఈ వ్రతాలు, ఆ నోములు, ఆ పూజలు అవి చేసుకోండి. భర్త కావాలి భర్తను తెచ్చుకోండి, భార్య కావాలి భార్యను తెచ్చుకోండి, అంతటితో ఆగదు. పిల్లలు కావాలి పిల్లల్ని తెచ్చుకోండి, అంతటితో ఆగదు. వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు కావాలి, జబ్బు కావాలి, మబ్బు కావాలి, గబ్బు కావాలి, అన్నీ మొత్తం అన్నీ. ఇవన్నీ కుదిరితే క్లబ్ కావాలి, మళ్ళీ పబ్బు కావాలి, అన్నీ కావాలి. అవన్నీ ఒక భాగం. నేనే నాకు కావాలి, ఇది ఒక భాగం. ఇప్పుడు మన యొక్క వివేకం బయటపడుతుంది. వ్యక్తి తనను తాను కోరుకుంటున్నాడా, లేదు తనకు సంబంధించిన వాటిని కోరుకుంటున్నాడా? అక్కడే జిజ్ఞాస మొదలవుతుంది. అక్కడ సాధకుడు పుడతాడు. అవన్నీ కోరుకుంటున్నాడు అని అంటే ఇంకా భౌతికవాది. తనను తాను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు అని అంటే సాధకుడు. ఆ సాధకుడు మీలో మేల్కొంటే లోపలికి వెళ్ళచ్చు, జ్ఞానకాండానికి వెళ్ళచ్చు. కాబట్టి అందుకనే రమణ మహర్షి ఆ సాధకుడిని మేల్కొల్పడం కోసం ఆయన అంటారు, కృతిమహోదధౌ పతన కారణం. అయ్యా, ఈ కర్మ నిన్ను బంధిస్తుందే కానీ, నిన్ను ఇరికిస్తుందే కానీ కర్మ నీకు మోక్షాన్నివ్వదు, విముక్తినివ్వదు, ఆ స్వాతంత్ర్యాన్ని ఇవ్వదు. ఎందుకు తెలుసండి? బాగా చూడండి. అసలు మూల కారణం ఏంటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం యొక్క కూతురెవరు? వెలితి. ఈ వెలితికి కూతురెవరు? కోరిక. ఈ కోరికకు కూతురెవరు? కర్మ. చూడండి, ఈ కర్మ ముని మనవరాలు. దేనికి? అజ్ఞానానికి. అజ్ఞానం యొక్క కూతురు వెలితి. వెలితి నుండి కోరిక పుట్టింది, కోరిక నుండి కర్మ పుట్టింది. కాబట్టి కర్మ ఏమైంది? అజ్ఞానానికి 4వ తరం అయింది.
ఇప్పుడు ఈ ముని మనవరాలు తన మామగారిని, పెద్ద మామగారిని చంపదు కదా, కొట్టదు కదా. కాబట్టి అజ్ఞానము పోవాలి అని అంటే కర్మ చేస్తే అజ్ఞానం పోదయ్యా. ఎందుకని? దట్ ఈస్ ది బై ప్రోడక్ట్ ఆఫ్ అజ్ఞానం. బై ప్రోడక్ట్ ఆఫ్ అజ్ఞానం. అజ్ఞానం నుండి ప్రోడక్ట్ ఏంటి? వెలితి. వెలితి యొక్క ప్రోడక్ట్ ఏంటి? బై ప్రోడక్ట్ ఏంటి? కోరిక. కోరిక యొక్క బై ప్రోడక్ట్ ఏంటి? కర్మ. కాబట్టి ఈ బై ప్రోడక్ట్ ఆఫ్ కర్మ కెనాట్ సే బై టు అజ్ఞానం. ఇట్ కెన్ నెవర్ సే. చెప్పలేదు. కర్మ అజ్ఞానాన్ని తొలగించలేదు. మరి ఏది తొలగిస్తుంది అజ్ఞానాన్ని? అజ్ఞానం పోవాలంటే ఏం చెయ్యాలి? జ్ఞానం ఒక్కటే దానికి మార్గం. అందుకనే జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి కారణం కనుక, మీరు శ్రద్ధగా వినండి, జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం కనుక, కర్మ కారణం కాదు కనుక, వేదంలో కర్మ భాగం ఏదైతే ఉందో అది పక్కకు పడిపోతుంది, జ్ఞాన భాగం ప్రారంభమవుతుంది. అందుకనే ఒక మంత్రం ఉంది, న కర్మణ న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు. అంతేకాదు, అదే భగవద్గీతలో ఒక మాట చెప్పారు, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే నహి జ్ఞానే న సదృశం పవిత్రమిహ విద్యతే అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్. ఒక చీకటిగా ఉంది ఒక ప్రదేశంలో, అక్కడ ఒక వస్తువు ఉంది, నాకు అది కనబడి చావట్లేదు. ఒక ఆయన అన్నాడు, చీపురు కట్టరా, బకెట్ పట్టరారా, మొత్తం ఈ చీకటి అంతా చిమ్మేసి బకెట్లో పోసిస్తాను, పట్టుకుపోయి పోసే అన్నాడు. ఎంతకాలం చిమ్మితే మటుకు ఈ చీకటి పోతుందా? ఒక ఆయన అన్నాడు, ఏం అక్కర్లేదు, చీకటిగా ఉంది కదా, అక్కడ వస్తువు కనబడట్లేదుగా, శీర్షాసనం వేయి, నీకు కనబడిపోద్ది అన్నాడు. వీడు శీర్షాసనం వేసి ఎంతకాలం నిలబడ్డా చీకటి పోతుందా? పోదు. ఒక ఆయన అన్నాడు, జపమాల తెచ్చుకో, జపమాల తెచ్చుకొని చీకటి పో వెలుతుర్రా, చీకటి పో వెలుతుర్రా జపం చేయి, పోతుందా? పోదు. అందుకనే చూడండి మన శాస్త్రాలు ఎంత ఓరియంటేషన్, ఎంత క్లాసికల్గా ఆలోచించాయో. మోక్షానికి కర్మ కారణం కాదు, కర్మహేతు కాదు. జపం చేస్తే మోక్షం రాదు, దానం చేస్తే మోక్షం రాదు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం రాదు, వ్రతాలు చేస్తే మోక్షం రాదు, పురాణ శ్రవణం చేస్తే మోక్షం రాదు, లేదా పారాయణం చేస్తే మోక్షం రాదు. అయితే ఇవన్నీ వదిలేయాలా అండి? నా వదలమని చెప్పరు, రమణ మహర్షి చెప్తారు నెక్స్ట్. ఈ కర్మలు వేటిని వదలక్కర్లేదు, కానీ ఇవి చేస్తేనే మోక్షము అనే ఓరియంటేషన్ పోవాలి. మరి ఇవన్నీ ఎందుకండి చెప్తారు. కానీ మోక్షానికి అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలంటే ఏమిటి కారణం? జ్ఞానం ఒక్కటే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు. అందుకనే ఉపనిషత్ అంటుంది, నాణ్యః పంథ అయనాయ విద్యతే. వేరే మార్గం లేదు, ఒక్క జ్ఞానమే. ఏ జ్ఞానం? చెట్టు జ్ఞానం, పుట్ట జ్ఞానం, ప్రకృతి జ్ఞానం కాదు, తన గూర్చిన జ్ఞానం తనకు కలగాలి. ఎందుకని? తనకు తన గూర్చిన అజ్ఞానం బాగా ఉంది కనుక తనకు సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి. అందుకనే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది వేదాంత శాస్త్రం, పదార్థ జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రకృతి జ్ఞానాన్ని ఇస్తుంది వేదశాస్త్రం. కానీ ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, వాస్తవ జ్ఞానాన్ని ఇస్తుంది వేదాంత శాస్త్రం. ఇప్పుడు మీరు జంక్షన్లో ఉన్నారు, టెన్షన్ పడద్దు. పదార్థ జ్ఞానం, ప్రకృతి జ్ఞానం కావాలా? వేదాన్ని పట్టుకోండి. లేదు వాస్తవ జ్ఞానం, యథార్థ జ్ఞానం, నా గూర్చిన జ్ఞానం నాకు కావాలనుకుంటున్నారా? వేదాంతాన్ని పట్టుకోండి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు, ఇటు కావాల్సి ఉంటే అటు వెళ్ళండి, ఇటు కావాల్సి ఉంటే ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉపదేశసారం అక్కర్లేదు. ఇలా రావాలనుకున్న వాడికి గుర్తుపెట్టుకోండి, ఉపదేశసారము పనికొస్తుంది, అది పనికొస్తుంది. నా వైపు రావాలనుకున్న వాళ్ళకి ఉపదేశసారము పనికొస్తుంది, అది పనికొస్తుంది. అటే వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది ఒక్కటే పనికొస్తుంది, ఇది పనికిరాదు. ఇది అక్కర్లేదు వాళ్ళకి. ఇది వస్తే మళ్ళీ అది ఇబ్బంది అయిపోతుంది, అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఇటు వచ్చిన వాడికి ఇది ఎలాగైతే కారణమో అది కూడా వాళ్ళకి కావలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ అదే వేదాంత శాస్త్రం సరైన కోణంతో ఇక్కడ ఇస్తుంది. కృతి మహోదదౌ పతన కారణం. ఈ కర్మల వలయంలో చిక్కుకుంటూ పోతే మనిషి అలా పడిపోతాడు. ఎలాగంటే సాలి పురుగు మంచి గూడు తయారు చేసుకుంది,
తన వెబ్ తనలో నుంచి క్రియేట్ చేసి గూడుని బ్రహ్మాండంగా నిర్మించుకుంది. ఆ సాలిపురుగు మధ్యలో హాయిగా కూర్చుని అలాగా ఊగుతూ ఉంది. అది అనుకుందట, చీ నేను ఒక్కసారి నా వెబ్ అంతా తిరిగి వస్తానని. వెబ్సైట్ అంటే అదేనేమో, అందులో ఇరుక్కుంటే బయటికి రామేమో, అందుకనే వెబ్సైట్ అన్నారు. సో ఆ సాలిపురుగు అనుకుందట ఇలా తిరిగి వద్దామని. అది మధ్యలో తన యొక్క సెంటర్ పాయింట్ నుంచి బయలుదేరి, ఆ సాలిపురుగు గూడు చూడండి మీరు ఎంత అందంగా ఉంటుందనంటే, చాలా ప్లాన్డ్గా కట్టుకుని మధ్యలో ఉంటుంది కదండి. దానికి కావలసిన అక్కడ స్పేసు, దానికి కావాల్సినంత రూమ్ స్పేస్ అన్నీ క్రియేట్ చేసుకుని ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ అక్కడి నుంచి బయలుదేరి తన గూడంతా తిరిగి వద్దాం అనుకుంటుంది. అసలు అంత సాలిపురుగు అంత గూడు అవసరం అండి? అవసరం లేదు. మనం బతకడానికి మా ఇల్లండి 10 గదులండి, ఓ 2 పెద్ద హాల్స్ అండి, అసలు మనం ఉండేది 5 ఫీటు, ఒక ఇటేమో అడుగున్నర, పడుకుంటే నిలబడితే జస్ట్ ఒక 2 అడుగులు పైకి ఇంత. దానికి కావాల్సింది ఏంటంటే పెద్దది కట్టుకుంటారు. బా లంకంత కొంపండి బాబు. నేనన్నాను కొంపంతా లంకే అన్నాను. లంకంత కొంప, అబ్బో ఇన్ని గదులు అన్ని గదులు అన్ని గదులు, ఆ ఇళ్ళంతా లంకే కొంపంతా. ఎందుకనంటే వీడంటే ఈవిడికి పడదు, ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే వీడికి పడదు. అందరూ నవగ్రహాల తలో దిక్కు చూస్తుంటారు. మీరు నవగ్రహాలు చూడండి ఎలా ఉంటాయంటే, ఆ పీఠంలో సూర్యుడు అటు చూస్తాడు, చంద్రుడు ఇటు చూస్తాడు, బుధుడు ఇటు చూస్తాడు. 9 గ్రహాలు 9 దిక్కులకి చూస్తుంటాయి అన్నమాట. దిక్కులు 8 ఉంటాయి, పైకి ఒకటి చూస్తుంటుంది. ఏం చేస్తాంరా బాబు అని. లంకంత కొంప కాదండి అది, పర్లేదు, బెటర్ హ్యాండిల్ చేయొచ్చు పనులను పెట్టుకుని. కానీ కొంపంతా లంక అయిపోతేనే కొల్లేరైపోద్ది. ఇక్కడ ఆ సాలిపురుగు, చాలా జాగ్రత్తగా ఆలోచించు, ఆ సాలిపురుగు ఉంటుంది కదా, మధ్యలో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ అది అంతా తిరిగి వద్దామని వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి, అలా వెళ్ళే సాలిపురుగు ఎంత పెద్ద ప్రమాదానికి గురవుతుందంటే, నడుస్తూ నడుస్తూ పరాగ్గా నడుస్తుంది, ఇదంతా నాదే, నేను నిర్మించుకుందే అని. ఏదో ఒక తీగ దాని కాళ్ళని లాగుతుంది, ఇంకో తీగ ఇంకో కాళ్ళని చుట్టేస్తుంది, ఇంకో తీగ దాని ఒళ్ళుని చుట్టేస్తుంది. అలా తీగలన్నీ ఆ సాలిపురుగుని చుట్టేసి, ఏ తీగలైతే తన నుండి ఉత్పత్తి చేసుకుని తను హాయిగా ఉందో ఆ తీగలే తన హాయిని పాడు చేసి తన ఉనికినే లేకుండా చేసేసింది. అలాగని ఇక్కడ కూడా ఏవేవైతే నేను ఆలోచించుకుంటూ ఇది ఉంటే అది, అది ఉంటే ఇది, ఇది ఉంటే ఇదని మనం పెంచుకుంటూ పోతున్నామో, పెంచేవన్నీ ముంచేవే. అవేవి ముంచవు, ప్రాసెస్లో ఒక్కోటి పోతూ ఉంటాయి, కానీ మనం పగలపడిపోతుంటాం. ఇది ఉంటే బాగుంటుందని తెచ్చుకుంటాం, బాగుంటాం, కానీ అది పర్మనెంట్ కాదు, పోతుంది ప్రాసెస్లో. అది పోయినప్పుడు మనం విరిగి పడిపోతాం. ఇక్కడ ఈ లోకంలో మనం తెచ్చుకున్నవేవి అలా ఉండిపోవు. గుర్తుపెట్టుకోండి, 2 నియమాలు ఉన్నాయి ఈ లోకానికి. ఒకటి, నేనైనా వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదు అవైనా ఒక్కొక్కటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికి నేను ప్రిపేర్ అవ్వగలిగితే వెల్ అండ్ గుడ్. ఈ ప్రిపరేషన్ అవ్వలే. ఎందుకని? వాస్తవాన్ని గుర్తించిన వాడే ప్రిపేర్ అవ్వగలడు. ఈ సీన్కి, ఈ సందర్భాలకి వెనక సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం దగ్గరికి వెళ్తేనే ఇవన్నీ అర్థమవుతుంది వాడికి. అక్కడికి వెళ్ళకపోతే ఇవి అర్థం కాదు, తట్టుకోలేడు. అందుకనే ఏది పోయినా ఏది వచ్చినా సమస్థితిలో ఉండగలగడం అంటే అదే స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత అంటే, ప్రజ్ఞ ఎవడికైతే సమస్థితిని ఉంచుతుందో ఎవడుండగలడండి? సత్యాన్ని గుర్తించినవాడు మాత్రమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఇవి 2 జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, నా భర్త అనుకున్నవాడైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేదా నేనైనా వెళ్ళిపోవచ్చు. నా కొడుకైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వెళ్ళిపోవచ్చు. నా డబ్బైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా ఒక ఫలం ఉండిపోతే గుర్తుపెట్టుకోండి, ఇంకా రెండోది కావాలని మనం కోరుకోం. శాశ్వతంగా ఉండదు. కనుకనే శాశ్వతంగా అంటే, ఇప్పుడు ఈ గులాబీ పువ్వు కావాలని తెచ్చుకున్నాం. ఈ గులాబీ పువ్వు మనకి ఇవ్వగానే అబ్బా ఆనందపడిపోయాం. ఈ గులాబీ పువ్వు బేసిక్గా ఇది 6 గంటలు 8 గంటలు ఉండిన తర్వాత వాడిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గులాబీ పువ్వు వాడిపోయే లోపే మనలో దీని పట్ల ఉండే ఇష్టం కూడా వాడిపోతుంది, దానికంటే ముందే వాడిపోద్ది. ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు చేతిలో పట్టుకుంటాం, చూస్తాం, ఆ తర్వాత వెనక్కి పెట్టుకుని మర్చిపోతాం. ఇది ఎప్పుడు వాడిపోతుందో తెలియదు, అంతలోపే నాకు దీని పట్ల ఉండే కోరిక అయిపోయింది, వాడిపోయింది. దట్స్ ఇట్. అలాగనే ఈ లోకంలో నేను పొందాలనుకునే వస్తువుని నేను పొందిన తర్వాత ఆ వస్తువు నన్ను విడిచిపెట్టి పోయేలోపే ఆ వస్తువు పట్ల నాకు అంత ఇష్టత, మౌంటెడ్ ఇష్టత ఏదైతే ఉందో
రోజు రోజుకి పూట పూటకి క్షణానికి కరిగిపోతుందండి. అందుకని అశాశ్వతం అంటే వస్తువు అశాశ్వతం అనలేదు. వస్తువు ఎలాగో అశాశ్వతం, అది మనందరికీ తెలుసు. కానీ ఆ వస్తువు పట్ల మనం పెంచుకున్న ఆ ఇష్టత ఉందే, తరిగిపోతూ ఉంటుంది. నేను 10 రోజులు ఉంటాను కనుక ఉరుకులు పరుగులుగా మీరు వస్తున్నారు. ఇక్కడే పర్మనెంట్గా ఉంటాను అనుకోండి, ఎప్పుడు పోయినా ఉంటారులేండి ఆయన, పర్లేదు. నేను అశాశ్వతం కనుక మీరు దాన్ని పరుగులు కరుగులు కింద, నా అశాశ్వతం మీరు గుర్తించారు కనుక పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అంతేనా కాదా? ఎప్పటికీ ఉంటానంటే రారు. గుర్తుపెట్టు. అలాగనే నా జీవితం కూడా అశాశ్వతమని గుర్తిస్తే పరుగులు తీస్తూ సాధన చేస్తాం. మనం ఏమనుకున్నాం, పర్మనెంట్ ఇక్కడ, నన్ను ఎవడు కదుపుతాడు, నన్ను ఎవడు ఏవి అనుకుంటుంటాం కనుక ఈ సాధనకో ఈ చింతనకో మనం రాం. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఫలం అశాశ్వతం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సుఖం దుఃఖం అనుకోండి, ఇది ఉంటే సుఖం అండి అంటారు కదా, ఎంత అవివేకమో ఆలోచించండి. సపోజ్ లడ్డు అంటే మీకు సుఖం అనుకోండి, ఏం డయాబెటిక్ కంప్లైంట్ ఉన్నవాడికి దుఃఖం. డయాబెటీస్ లేదనుకోండి, వాడికి సుఖం. అంటే ఇప్పుడు సుఖము దుఃఖము ఎక్కడుంది? లడ్డూలో ఉందే? లేదు. దుఃఖము వీడికి, సుఖం వీడికి, కానీ వస్తువు ఒకటే. ఒకే వస్తువు 2 అనుభవాలు ఇస్తుందండి? ఇవ్వదు. ఒకే వస్తువు 2 అనుభవాలను ఇస్తుందా? ఇవ్వదు. లడ్డూలో ఏ అనుభవం లేదు, లడ్డువే. కానీ కంప్లైంట్ లేనివాడు, లోపల సమస్య లేనివాడు, లోపల జబ్బు లేనివాడు తింటే వాడికి హాయిగా ఉంది. అదే జబ్బున్నవాడు తింటే వాడికి ప్రమాదం అవుతుంది. కాబట్టి ఈ లోకంలో ఏ వస్తువులో సుఖమని కానీ దుఃఖమని కానీ నో నేరేషన్ లేదండి. ఇది మన యొక్క ఎక్స్ప్రెషన్ అంతే. వస్తువు అంతే. పరిపూర్ణానందే. నన్ను ఇష్టపడ్డారనుకోండి, నాలో మీరు ఇష్టపడే కోణాలని మీరు చూశారనుకోండి, మీరు నన్ను బాగా ప్రేమిస్తారు. నాలో మీరు ఇష్టపడని కోణాలని చూశారనుకోండి, మీరు నన్ను ద్వేషిస్తారు. పరిపూర్ణానంద ఇస్ పరిపూర్ణానంద. నాలో మీకు ఇష్టపడే కోణాలు కనిపిస్తే నన్ను ప్రేమిస్తారు, నాలో మీకు ఇష్టపడని కోణాలు కనిపిస్తే ద్వేషిస్తారు. కాబట్టి మీ ద్వేషము మీ ప్రేమ, ఇక్కడ ఒకళ్ళు ద్వేషిస్తున్నారు, ఒకళ్ళు ప్రేమిస్తున్నారు. అందుకనే కృష్ణుడు అంటాడు, నమే ద్వేష న ప్రియ. మీ కోణాలవి, మీరు నాలో చూసే కోణాలు. ఆ కోణాలని మీరు ద్వేషిస్తున్నారు, ఆ కోణాలని మీరు ప్రేమిస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కోణాలు నాలో మీకు కనిపిస్తున్నాయి కనుక నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. వాస్తవంగా మీరు ద్వేషించేదేంటి? నన్ను కాదు, కోణాన్ని. వాస్తవంగా మీరు ప్రేమించేదేంటి? కోణాన్ని, నన్ను కాదు. కానీ నేను ఒక ఉపాధి, అలా దానికి ఆధారంగా ఉన్నాను కనుక ఆ ప్రేమ నా మీద పడుతుంది, ఆ ద్వేషం నా మీద పడుతుంది. ఏంటోనండి, పరిపూర్ణానంద అంటే నాకు అస్సలు చిరాకండి బాబు ఆయన ఊహించుకుంటే. ఎందుకు? నేనేం చేశానండి? నాలో ఉన్న కోణం మీ ద్వేషానికి కారణం, నాలో ఉన్న కోణం మీ ప్రేమ. పరిపూర్ణానంద స్వామి అంటే నాకు ఎంత ఇష్టమో. ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి. కానీ నాకు ఇవి 2 మీరు ద్వేషించినా ప్రేమించినా ఏమిటి ఇలా అవుతుందని అనుకుంటాను. కానీ అది నాది కాదు, కోణాలు, మీరు చూసే కోణాలు. ఆ కోణాలు ఇందులో కనిపిస్తున్నాయి, అది కారణం. కాబట్టి ఫలమ శాశ్వతం గతి నిరోధకం. అయ్యా, ఈ కర్మలు అశాశ్వతం, తాత్కాలికం, నీ మీద ఆధారపడి జరుగుతున్నాయి. ఆ కర్మల వల్ల వచ్చిన ఫలం నాకు ఆనందాన్ని ఇస్తాయని భ్రమపడొద్దు, అవి అశాశ్వతమే. అవి ఏం చేస్తాయి? గతి నిరోధకం, మోక్షమనే గతిని నిరోధిస్తుంది. అయితే ఒక్క ప్రశ్న ఇక్కడ, స్వామి కర్మలన్నీ మానేద్దాం, ఇంక రేపు నుంచి పూజ జపం పారాయణ అన్నీ మానేస్తానండి, ఏం చేయమంటారు? ఒప్పుకోదు శాస్త్రం. రమణ మహర్షి అంటారు, అస్సలు ఒప్పుకొని చెయ్యాలి. అదేంటండి బాబు, ఇందాకేమో ఎన్ని గతి నిరోధకమన్నారు, బంధమన్నారు, ఈ కర్మలు ఇలా చేయొద్దన్నారు, ఈ కర్మలన్నీ పట్టి పీడిస్తాయన్నారు, మళ్ళీ ఏం వదిలేస్తానంటే వద్దంటున్నారు. అదే అర్జునుడు కూడా అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుని, పిచ్చివాడు నువ్వు సన్యాసం ఏంటి, చెయ్యొద్దని చెయ్యి అన్నాడు. వేదాంత శాస్త్రాన్ని బోధించాడు 2వ అధ్యాయంలో. అర్జునుడు అనుకున్నాడు, ఓహో స్థితప్రజ్ఞుడైతే అన్ని దోషాల నుండి బయటపడతాడు, స్థితప్రజ్ఞత కలగాలంటే జ్ఞానం కలగాలి, జ్ఞానం కావాలంటే సాధన చేయాలి, కాబట్టి నేను సాధన చేయాలంటే నేను సన్యాసం తీసుకుంటాను అని సన్యాసం తీసేసుకుంటానన్నాడు. కృష్ణుడు తిట్టాడు, పిచ్చివాడా ఏంటి, నహి కశ్చిత్ క్షణమపి చాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వప్రకృతి జైర్గుణై. వదిలేస్తానంటే ఎలారా, కర్మ చెయ్యాలి. ఇదేంటండి, కర్మలేమో బంధం అంటున్నారు,
వదిలేస్తానంటే కుదరదు, చేయమంటున్నారు. నేను బంధం నుంచి బయటపడాలంటున్నారు. ఈ బంధించే కర్మల్ని చేస్తూ ఎలా బయటపడగలం? పడచ్చు. ఏ కర్మలైతే నన్ను బంధిస్తున్నాయో ఆ కర్మలే నాకు మోక్షానికి దారినిస్తాయి. ఎలా? రేపు చెప్తాను.